హలో నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్ టీవీ. యుద్ధం ఆగిపోతుందా? ఇరాన్ అమెరికా మధ్య చర్చలు సఫలంగా జరిగిపోతాయా? యుద్ధానికి సంబంధించిన పరిణామాల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఈరోజు చాలా కీలకం కాబోతుంది. శాంతి ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం మీద ఇటు ఇరాన్ నుంచి కావచ్చు, అలాగే అమెరికా నుంచి కావచ్చు, ఇద్దరు కూడా ఈరోజు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే శాంతి చర్చలకు కావచ్చు, కొన్ని కీలక అంశాలకు ఇరాన్ పెట్టినటువంటి కండిషన్స్ కూడా అమెరికా ఒప్పుకున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇస్లామాబాద్లో దీనికి సంబంధించి చర్చలు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అయితే ముఖ్యంగా సుమారు 40 రోజులు దాటినటువంటి ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయినటువంటి దేశాలు కావచ్చు, ఎల్పీజీకి సంబంధించిన గ్యాస్ మీద డిపెండ్ అయినటువంటి దేశాలు కావచ్చు, వీళ్ళన్నీ కూడా ఇప్పటికే చాలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. దానికోసమే శాంతి చర్చలకు కూడా నిర్ణయించుకుంటూ వచ్చాయి. ఈరోజు సాయంత్రానికి ఈ అంశాలకు సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 దశల్లో ఈ చర్చలు కూడా జరగబోతున్నట్టు మనకు తెలుస్తుంది. 2 దశల్లో మొదటి దశకి సంబంధించి అధికారులు ఒకరికొకరు సమావేశమయ్యి దీని మీద చర్చించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు డైరెక్ట్గా ఈ నిర్ణయాన్ని ఎలాంటి ప్రకటన చేస్తారు ఏంటి అనేది కూడా చర్చించాల్సి ఉంది. నిజంగానే ఇది ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు. చాలా దేశాలకు ఇది ఒక ఊరటనిచ్చే న్యూస్ అనేది కూడా మనం చూడొచ్చు. మరి ఈ యుద్ధానికి సంబంధించిన పరిణామాలు ముగిసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ శాంతి చర్చలు సక్సెస్ఫుల్ అవుతాయా? దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారితో డిస్కస్ చేద్దాం. శర్మ గారు, సో 40 రోజులు దాటిపోయినట్టుంది, 45 రోజులు అనుకుంటాం మోస్ట్లీ. 6 వీక్స్ అయిపోయినాయి. సో ఇన్ని రోజుల తర్వాత ఒక శాంతి చర్చలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది వాళ్ళ మధ్య. మోస్ట్లీ ఇది హోప్ఫుల్, అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. ఎలాంటి పరిణామాలు ఉంటాయి దీనికి సంబంధించి? అశోక్ గారు, మీరు అన్నట్టు ఇది నిజంగా చాలా కీలకమైన రోజు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఈ యుద్ధం ఒక ప్రపంచ యుద్ధాన్ని తలపింపజేస్తుంది. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ది కైండ్ ఆఫ్ వెపన్స్ దే ఆర్ యూజింగ్. అలాగే కెమికల్ వెపన్స్ కూడా వాడటం, అలాగే న్యూక్లియర్ వెపన్స్పై దృష్టి పెట్టడం, ఇంకోటి రెసిడెన్షియల్ ఏరియాస్ను అటాక్ చేయడం. ఏదైతే ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా చాలా నిర్ద్వంద్వంగా తోసిపుస్తోంది. ఒక రెసిడెన్షియల్ ఏరియాను మనం ఎట్టి పరిస్థితిలో కూడా అటాక్ చేయరాదు. అంటే ది వార్ షుడ్ బి బిట్వీన్ ద కాంబాటెంట్స్, పార్టీస్ టు ద వార్ అని ఉంటుంది. మరి అటువంటి ఎథికాలిటీస్ కూడా పక్కన పెట్టి ఈరోజు జరుగుతున్నటువంటి మారణ హోమం ఏదైతే మనం చూస్తున్నామో, మరి దీనికి నిజంగా ముగింపు పలకాలి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరుగుతోంది, ముగింపు ఎందుకు పలకాలి అన్న ఈ 2 అంశాలను కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఈరోజు చర్చలు సఫలమవుతాయో లేదో మనం ఇక్కడి నుంచే చెప్పొచ్చు. అసలు యుద్ధం ఎందుకు ప్రారంభమైంది అంటే, ఇరాన్లో ప్రాసెస్డ్ యురేనియం నిల్వలు ఉన్నాయి. మరి యురేనియం ఎప్పుడైతే ఉంటుందో, ఎన్రిచ్డ్ న్యాచురల్ యురేనియం ఎప్పుడైతే ఉంటుందో, దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అంటే ఇన్విటేషన్ టు మేక్ ఏ న్యూక్లియర్ బాంబ్. మరి న్యూక్లియర్ థ్రెట్ అనేటువంటిది ప్రపంచ దేశంలో ఎక్కడైనా రావచ్చు అనేటువంటి ఒక అవకాశం ఉన్నందువల్ల అమెరికా దానికి అసలు ప్రోడక్ట్ అయినటువంటి యురేనియంని అక్కడి నుంచి తరలించాలని చూస్తుంది. ఇరాన్ ఏమో ససేమిరా దానికి ఒప్పుకోవడం లేదు. ఎందువల్ల అంటే ఇరాన్ ఏమంటుందంటే, నా సోవరైన్ డ్యూటీ ఇది, నా కంట్రీని, నా పెరిఫరీని, నా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ నేను కాపాడుకోవాలి. ఎందువల్ల అంటే ఇరాన్కి ఎలా ఉందంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఒక పక్క హమాస్ మనం చూసాం గాజాలో, అలాగే ఇంకో పక్క హెజ్బుల్లాస్ లెబనాన్లో, అలాగే ఇంకో పక్క మనం చూసాం యెమెన్లో హౌతీస్. వీటిని పెట్టుకొని లెవెంట్ రీజన్ అని అంటారు. మనం టెక్నికల్గా జియోగ్రాఫికల్గా మనం చూస్తే ఆ మెడిటరేనియన్ పార్ట్లో మొత్తం తన యొక్క సుప్రీమసీ నిలబెట్టుకోవాలని ఇరాన్ చూస్తుంది. ఆ సుప్రీమసీ ఎలా నిలబెట్టుకుంటుందంటే ప్రాక్సీ వార్స్తో నిలబెట్టుకుంటుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ మీద డైరెక్ట్గా ఎప్పుడు సుప్రీమసీ చూపించదు, లెబనాన్ ద్వారా చేస్తుంది. అలాగే యెమెన్ ద్వారా రెడ్ సీని మొత్తం కాపాడుతుంది. అలాగే మెడిటరేనియన్ కోస్ట్ అంతా కూడా ఇక్కడ మిగతా ఉన్నటువంటి గాజా ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కాపాడుకుంటుంది. అటువంటి ఒక పటిష్టమైన నెట్వర్క్ని ఏర్పరచుకునేది కాబట్టి అమెరికా ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్. మరి వీటన్నిటినీ కనుక అరికట్టాలి అంటే డెఫినెట్గా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ను కర్బ్ చేయాలి. ఇరాన్కు ఉన్నటువంటి ధైర్యం ఏంటి? యురేనియం. మరి యురేనియంను అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఈ రెండిటి మీద పట్టింది అమెరికా. మరి ఇంతలో మీకు అందరికీ తెలుసు ఇజ్రాయిల్ ఎంత దూకుడుగా ఉంటుందో. మరి నెతన్యాహు ఇప్పటికి కూడా ఈ పీస్ ట్రూస్ అనేది పెట్టిన తర్వాత కూడా కాన్స్టెంట్గా అక్కడ బాంబింగ్ జరుగుతూనే ఉంది.
మరి సదర్న్ లెబనాన్లో ఏ నిమిషమైనా మనం ఏ బిల్డింగ్ అయినా పడిపోవచ్చు అనేంత ఒక థ్రెట్ అక్కడ కల్పించాడు. ఓకే. మరి ఈ నేపథ్యంలో ఈరోజు 2 టీమ్స్ వచ్చాయి, అమెరికన్ టీం, ఇరానియన్ టీం. అమెరికన్ టీంకేమో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ జేడీ వాన్స్ వచ్చారు. అలాగే ఆయనతో పాటు జెరెడ్ కుష్నర్ అంటే సన్ ఇన్ లా ఆఫ్ ట్రంప్. అలాగే ట్రంప్కు చాలా విశ్వాసపాత్రుడైనటువంటి స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నారు ఈ బృందం. వీళ్ళలో జేడీ వాన్స్కు ఒక ప్రత్యేకత ఉందండి. అంటే మామూలుగా అమెరికాలో ఎలా ఉందంటే వైస్ ప్రెసిడెంట్ అంటే దే ఆర్ జనరలీ గుడ్ నెగోషియేటర్స్. మరి ఆ నెగోషియేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మనకు లాలో కూడా 4 టైప్స్ ఉంటాయి, ఆర్బిట్రేషన్, నెగోషియేషన్, మీడియేషన్ అని. ఇలా ఈ టైప్స్లో నెగోషియేషన్ అనేది చాలా ముఖ్యం. మరి ఈ నెగోషియేషన్లో జేడీ వాన్స్ ఎక్స్పర్ట్. మనం హిస్టారికల్గా కూడా చూసినట్టయితే అర్లియర్గా కమలా హ్యారిస్, మన ఇండియన్ ఆరిజిన్ ఉన్న కమలా హ్యారిస్ కూడా ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారో మేబీ 21లో అనుకుంటాను, అప్పుడు ఫ్రాన్స్కి పంపించారు జో బైడెన్. ఎందువల్ల అంటే అక్కడ కూడా ఒక సంక్షోభం వచ్చింది సబ్మరీన్ డీల్ వల్ల. మరి అప్పుడు ఇమాన్యుయల్ మ్యాక్రన్తో సంధి చేసుకోవడానికి పంపిస్తే ఆ పీస్ టాక్స్ సక్సెస్ఫుల్ అయ్యాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం జేడీ వాన్స్ జీవితంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పెద్ద టాస్క్ ఆయనకి ఇచ్చారు. మరి ఈ టాస్క్ ఆయన ఎలా నిర్వహిస్తారు, ఆయన స్కిల్స్ ఆయన ఎలా చూపిస్తారు అనేది ఈరోజు మనం చూడాలి. ఓకే. అలాగే మనం ఇరానియన్ అఫీషియల్స్ తీసుకుంటే అక్కడ పార్లమెంటరీ హెడ్ అతను ఉన్నారు, మొహమ్మద్ క్యాలిబాఫ్ అంటారు. మరి క్యాలిబాఫ్ అలాగే అకంపైన్డ్ బై ఫారిన్ మినిస్టర్ ఉన్నారు అబ్బాస్ అరగచి అని. మనం మామూలుగా న్యూస్లో వింటూ ఉంటాం, ఎక్కువ ఆయనే స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తాం. మరి వీళ్ళతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ డిప్లొమాటిక్ పీపుల్, అలాగే ఎకనామిక్ ఇన్వెస్టర్స్, అలాగే ఎకనామిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ ఒక అతిపెద్ద బృందం కూడా వచ్చింది. మనం ఇంకొకటి కనుక గమనిస్తే ఇలాంటి హై లెవెల్ డెలిగేషన్ మీటింగ్స్ ఇంతకుముందు ఎప్పుడైనా అయ్యాయా అనేది కూడా మనం చూడాలి. ఓకే. మనం చూసినట్టయితే హిస్టారికల్గా చాలా ఏళ్ల కింద 1979లో అమెరికా ఒక్కసారి ఈ యొక్క ఇరానియన్ బృందాన్ని ఒక హై లెవెల్ డిప్లొమసీ కాంటాక్ట్ జరిగింది. అది ఎందువల్ల అంటే అప్పుడు ఇరాన్లో ఒక రెవల్యూషన్ జరిగింది, ఇరానియన్ రెవల్యూషన్ అంటే. ఆ తర్వాత మళ్ళీ 2015లో మనందరికీ తెలుసు న్యూక్లియర్ ప్రోగ్రామ్ సందర్భంగా అప్పుడు మళ్ళీ ఇలాగే అఫీషియల్ మీట్ బిట్వీన్ ది టాప్ లీడర్స్ జరిగింది. ఇప్పుడు 3rd టైం ఈరోజు జరుగుతుంది. ఓకే. మరి ఇంత నేపథ్యం ఉంది కాబట్టి ఈరోజు ఎలా ప్రొసీడ్ అవుతారనేది, అలాగే దీంట్లో ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా క్రిటికల్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. టేబుల్ టాప్ మీద ఏమున్నాయంటే హెర్మోస్ అనేది అది ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక వాటర్ వే. నిజంగా యునైటెడ్ స్టేట్స్ అలాగే అన్క్లాస్ అంటాం, యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు లా ఆఫ్ ది సీ అని LOS అంటారు. ఆ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఏమనిందంటే వాటర్ వేస్ కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, దే ఆర్ ది కామన్ ప్రాపర్టీ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ. ఓకే. నో కంట్రీ కెన్ క్లైమ్ దట్ పసిఫిక్ ఓషన్ ఇస్ మైన్ ఆర్ ఈవెన్ హిమాలయాస్. మనం వీ కాంట్ క్లైమ్, హిమాలయాస్ ఆర్ క్లోజ్ టు అస్ కాబట్టి దే ఆర్ అవర్స్ అన్లేమ్. ఈవెన్ చైనా ఆల్సో కెనాట్ క్లైమ్. ఎందుకు? ఇట్ ఈస్ ది హ్యూమన్ ప్రాపర్టీ. అలాగే మనకి ఎక్కడున్నటువంటి ఓషన్స్ కానీ, మౌంటైన్స్ కానీ, కిలిమంజారో కానీ, వీఆర్ ఆల్సో ఈక్వలీ హ్యావింగ్ రైట్ ఓవర్ ఇట్. మరి అలాంటి నేపథ్యంలో మరి మీరు హెర్మోస్ను జియోగ్రఫికల్గా అక్కడ అలా వచ్చింది దగ్గరికి ఉండటం వల్ల వాళ్ళకి దగ్గరగా ఉన్నది అలా ఉంది. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ చూసారు కదా, మీరు అందరు చూసే ఉంటారు. అది ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ రిజర్వాయర్. ఓకే. అక్కడ 2 కొండలు చాలా దగ్గర రావటం వల్ల బ్రిడ్జ్ కట్టడం అక్కడ ఎంత ఈజీ, డ్యామ్ కట్టడం ఈజీ అయిపోయింది. అంటే అటువంటి న్యాచురల్ డ్యామ్ ఫార్మేషన్ అక్కడ ఉన్నటువంటి ఆ టోపోగ్రాఫికల్ సెటప్ వల్ల ఉంది న్యాచురల్గా. అలాగే మనం వైజాగ్లో చూసాం న్యాచురల్ హార్బర్, ఎంత అద్భుతమైనటువంటి. అలా ఇక్కడ కూడా ఆ స్ట్రైట్ అలా దగ్గరికి వచ్చినందువల్ల, జస్ట్ బికాస్ అక్కడ అలా ఉన్నందువల్ల మీరు అడ్వాంటేజ్ తీసుకోవడం ఎంతవరకు సబబు. ఓకే. ఇంకోటి 25% ఆఫ్ ది పెట్రోల్ పాసెస్ త్రూ దట్. మరి హౌ కెన్ యూ స్టాప్ దట్? మీరు స్టాప్ చేయడం అంటే యు ఆర్ ప్లేయింగ్ విత్ ది లైఫ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్. ఓకే. ఇప్పుడు ఇరాన్ మే బీ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఫర్ ఇరాన్, కానీ వాట్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్? యునైటెడ్ నేషన్స్ ఆయన యాంటోనీ గుటెరెస్ అదే చెప్తున్నారు. మీరు ప్రపంచ దేశాలను దృష్టిలో పెట్టుకొని ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలి. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మీ వార్ఫేర్ డిఫరెంట్గా పెట్టుకోవాలి, కానీ
యూ కెనాట్ క్లబ్ దిస్ విత్ ది యువర్ పర్సనల్ అజెండా. కొన్ని పర్సనల్ ఉంటాయి, కొన్ని ఇంటర్నేషనల్ ఉంటాయి. అలా మీరు చూసుకోవాలి అని చెప్తోంది. మరీ ముఖ్యంగా హెర్మోస్కు హెవీ టోల్ ట్యాక్స్ ఒకటి వసూలు చేస్తున్నారు. ఎందుకు? ఎలాగైనా వెళ్ళి తీరాలి కాబట్టి మనల్ని దాటి వెళ్ళాలంటే టోల్ పే చేయాలి. టోల్కు మామూలుగా మనం ఇక్కడ కొత్తగా ఏదైనా రోడ్లు వేశారనుకోండి, టోల్ ట్యాక్స్ కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంకోటి ఒక టైం పీరియడ్ కూడా ఉంటుంది. మీరు ఎంత అంటే అంత వేయలేరు, అలాగే ఇన్ని రోజులంటే అన్ని రోజులు వేయలేరు. అయితే ఇరాన్ ఆ రెండింటికి ఒప్పుకోవడం లేదు. తన ఇష్టం వచ్చినంత వేసుకుంటుందంట. ఎంత అంటే కంటిన్యూస్గా ఫర్ ఆల్ టైమ్స్ వేసుకుంటుంది. అది కూడా సవ్యం కాదు. కాబట్టి ఆ విషయంలో కూడా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఫోర్స్ చేస్తున్నాయి. యూ షుడ్ కమ్ టు ఏ కన్సెన్సస్. ఇక రెండోది ఏంటంటే లెబనాన్ పార్ట్. ఇంతకుముందే మనం అనుకున్నాం, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ప్రధానమైనటువంటి భూమిక లెబనానే పోషిస్తుంది. ఇప్పుడు హమాస్ అండ్ హౌతీస్తో కంపేర్ చేస్తే హెజ్బుల్లాస్ ఆర్ వెరీ యాక్టివ్. దే ఆర్ కాల్డ్ ది క్రౌన్ ఆఫ్ ఇట్స్ యాక్సిస్ పవర్. మరి అలాంటి లెబనాన్ను ఎట్టి పరిస్థితిలో కూడా ఇరాన్ వదులుకోదు. ఇంకొక స్టడీ ప్రకారం ఇరాన్ కనుక లెబనాన్లో ఇజ్రాయిల్ ఆధిపత్యాన్ని కనుక అంగీకరిస్తే అసలు ఇరాన్ యొక్క ఉనికికే ముప్పు వచ్చే ఒక అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇరాన్కు లెబనాన్ ముఖ్యం. లెబనాన్ కంటే కూడా ఇరాన్కు లెబనాన్ ముఖ్యం. అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. లెబనాన్ విషయంలో, ముఖ్యంగా హెజ్బుల్లాస్ విషయంలో ఇంకొకటి 4 decades అంటే 40 ఏళ్లగా ఫండింగ్ చేసింది. తను ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టింది అక్కడ. మరి ఇంత చేసి వాళ్ళను వదులుకోలేదు, దూరం చేయలేదు, వాళ్ళను వదిలిపెట్టలేదు. మరి ఈ నేపథ్యంలో లెబనాన్ అనేది ఇక్కడ పీస్ టాక్స్లో చాలా ముఖ్యం. కానీ లెబనాన్ గురించి ఒప్పుకోవాలంటే ఇజ్రాయిల్ అసలు ఒప్పుకోదు. ఇక్కడ చాలా కాన్ఫ్లిక్ట్గా ఉండేది. చాలా అస్సలు ఇజ్రాయిల్ లెబనాన్ విషయంలో గనక అమెరికా ఒప్పుకోవడం అనేటువంటి జరగాలంటే చాలా కష్టం. నెతన్యాహు ఈజ్ హెల్ బెంట్. ఎలా అయినా ఐ విల్ డెస్ట్రాయ్ లెబనాన్ను ఇజ్రాయిల్లో కలిపేసుకుంటాను అంటున్నాడు. అంత దూరం వెళ్ళిపోయాడు. మరి అంత పట్టుదలలో ఉన్నటువంటి ఆయన్ను కన్విన్స్ చేయాలి. అంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అని అంటాం. ఇప్పుడు మామూలుగా మనం ఒక పీస్ టాక్స్ అంటే లెబనాన్ ఫ్రీగా ఉంచలేమా? అంటే ఫ్రీ కంట్రీ గానో లేదంటే ఫ్రీ ప్లేస్ గానో ఉంచగలం. కానీ లెబనాన్ గవర్నమెంట్ ఈస్ వెరీ వీక్. ఎందువల్ల అంటే లెబనాన్లో కాన్స్టెంట్ వార్స్. మనం ఇంతకుముందు కూడా ఒకసారి డిస్కషన్లో అనుకున్నాం. లెబనాన్ ఫార్మేషన్ అయింది 1943లో ఫామ్ అయింది. లెబనాన్ ఫామ్ అయిన తర్వాత సిరియాతో ఇజ్రాయెల్తో కాన్స్టెంట్ వార్స్ 1975 నుంచి ఈరోజు వరకు. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాల యుద్ధానికే ఇంత అస్తవ్యస్తమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక 40-50 సంవత్సరాలుగా యుద్ధాలంటే ఆ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. లెబనాన్ ఈజ్ ఇన్ కంటిన్యూస్, అంటే ఇట్ ఈస్ గెటింగ్ డిప్లీటెడ్. ఎనర్జీ కానీ ఎకానమీ కానీ డిప్లీటెడ్ డే బై డే. ఇట్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ రూయిన్ అని మనం చెప్పొచ్చు. కాబట్టి లెబనాన్కు తనను తాను కాపాడుకునేటువంటి శక్తి లేదు. అది ఈధర్ ఇరాన్పై అయినా ఆధారపడాలి, లేదా వేరే ఇతర దేశాలు దానికి అందరూ మిత్రత్వం లేవు. కాబట్టి డెఫినెట్లీ దానికి కూడా ఇరాన్ అవసరం ఉంది. హెజ్బుల్లాస్ ఏం చేశారంటే గవర్నమెంట్ను కూడా అతిక్రమించి సదర్న్ లెబనాన్ను తామే రూల్ చేస్తున్నారు. దాని బార్డరే ఇజ్రాయిల్. మరి ఈ స్టేక్ హోల్డర్స్లో వీళ్ళిద్దరూ ఇలా టఫ్గా ఉన్నారు. హెర్మోజ్ విషయంలో ఇరాన్ టఫ్గా ఉంది, అలాగే యురేనియం విషయంలో అమెరికా టఫ్గా ఉంది. కీ ఇష్యూస్ చూడండి. అందుకే మనం ఎప్పుడైతే ఒక పీస్ డిస్కషన్ జరుగుతోందంటే ఇష్యూస్ను స్టడీ చేసామనుకోండి, అక్కడ సక్సెస్ ఎంత ఉంటుందో, ఇస్లామాబాద్లో ఎంత ఉంటుందో మనం ఇక్కడి నుంచే చెప్పచ్చు. కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషను. మరి ఈ సిచ్యువేషన్ని 2 వర్గాలు 2 గ్రూపులు ఎలా యాక్సెప్ట్ చేస్తాయి అనేది చూడాలి. బట్ హోప్స్ ఈ పీస్ టాక్స్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలి, మిగతా కంట్రీలు ఇలాంటి వాటి మీద ఇబ్బందులు పడకుండా ఉండాలనేది కూడా మనం కూడా కోరుకుందాం శర్మ గారు. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చలు అయితే చాలా కీలకమైనటువంటి చర్చలు. అమెరికాకి సంబంధించి జేడీ వాన్స్ కూడా వచ్చి ఆయనే ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా ఈ పీస్ టాక్స్ని డీల్ చేస్తున్నాడంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఈ చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది ఇక ఆ 2 దేశాలకి సంబంధించిన నిర్ణయాల మీద బట్టి ఉంటుంది. కాబట్టి అది ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ విత్ ఫోర్సైట్ టీవీ.